డిక్టేటర్షిప్ అనే ఆనవాయితీ జరుగుతోంది. లేకుంటే ఎంత దరిద్రం అండి, ఒక ప్రైమ్ మినిస్టర్కి ఉరిశిక్ష వేస్తారా? అక్కడ జైల్లోకి వెళ్ళని ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు చెప్పండి? అందరు ప్రైమ్ మినిస్టర్స్ జైల్లోకి. అంటే ప్రైమ్ మినిస్టర్స్ అందరూ జైలుకి వెళ్ళారు సార్. ప్రైమ్ మినిస్టర్స్ అందరూ జైలుకి వెళ్ళారు. ప్రెసిడెంట్స్ ఏమో ఇంగ్లాండ్కి యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిపోయారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ముషారఫ్ లాంటి వ్యక్తులు భారతదేశంలో పుట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఆయన ఇష్టానికి వెళ్ళాడు మత ప్రాతిపదికన. మరి ఆయన ఏ రకంగా పవర్ సాధించాడనేది చెప్పనవసరం లేదు. ఆయన చచ్చే ముందు అన్నాడు, భారతదేశం మీద కార్గిల్ యుద్ధంలో అణుబాంబు వేయాలని అనుకున్నాను అని చెప్పి మనసులో మాట బయట పెట్టాడు. అవుతుందండి, అణుబాంబు వేస్తారు. మరి ఆ తర్వాత ఇంకా రెండోది వేయటానికి వాళ్ళకి అవకాశం ఉండదు. పైగా వాళ్ళ దగ్గర ఉన్న అణుశక్తి, నిజానికి అణుశక్తి అయితే ఉంది కానీ లిమిటెడ్. వాటిని తీసుకువెళ్లే వాహకాలు వాళ్ళ దగ్గర ఎన్నున్నాయో తెలియదు. ఏ రకంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తారు అనేది తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ప్రగల్భాలు పలకటానికి మాత్రమే నేను ఆ భారతదేశం కనుక మా పైన ఏదన్నా చేస్తే మేము వేసేస్తాము అని చెప్పి బూచిని చూపిస్తున్నారు. ప్రతిదీ అంతేనండి. సింధు జలాలని మనం కట్టడి చేసి వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పాలి అని అనుకుంటే, మన ప్రాజెక్టులు కనుక ఏమన్నా మనం కనుక ప్రపోజ్ చేస్తే కొత్తవి బాంబులు వేసేస్తాడంట. అంటే ఏం లేదు, అక్కడ ఉన్నది ఏంటంటే ప్రజలకి అమాయకులుగా ఉంటారు. మరి విద్య అనేది సరిగా ఉండదు. వాళ్ళకి ఏ రకమైన నాయకులు మార్గదర్శకం చేస్తారంటే ఇలాంటిదే చేస్తారు. శత్రుత్వాన్ని తప్పించి వేరే ఏ రకంగానూ దాన్ని పెంపొందించి ప్రజల్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచన వాళ్ళకి లేదండి. ఇంకొక విషయం ఏంటంటే, పాకిస్తాన్లో కొంచెం విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, ప్రపంచ జ్ఞానం ఉన్నవాళ్ళు ఇతర దేశాలకు కనుక వెళితే అక్కడ ఇతర మతస్థులు తర్వాత ఇండియన్స్ని కలిస్తే చాలా చక్కగా ఫ్రెండ్షిప్లో చక్కగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటారు. అంటే ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని నాయకులు ఏ రకంగా వాళ్ళని కవర్ చేసేసి అమాయకులుగా ఉంచుతున్నారంటే, అమాయకత్వంలో ఉంటేనండి పరిపాలన తేలిగ్గా ఉంటుంది. పరిపాలకులు చేసేది ఆటగా ఉంటుంది అన్నమాట, చెప్పిందే వేదంగా ఉంటుంది. ఆ రకమైన పరిస్థితుల్లో మతమౌఢ్యాన్ని నూరిపోసి తగ్గట్టుగా ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహించి అసలు అన్ని క్యాంపులు ఏంటండి అంటే, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి టెర్రరిజం మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. ఎన్నిసార్లు చేసినా మన మీద పార్లమెంట్ మీద చేయటం ఏంటంటే, నిజానికి అప్పుడే ఈ రకమైన స్పందన ఉండవలసింది. వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్, స్ట్రాంగ్ యాక్షన్ ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కదా. భారతదేశం ఏంటంటే ఎంతసేపు డిప్లొమాటిక్గా ప్రపంచ దేశాల ఆలోచనల్ని మన్నించి, మొదల కాడి నుంచి కూడా మన తత్వం ఏంటంటే ఒక రకమైన ప్రయోగాలు చేసామనాలి. పంచశీల్ అన్నారు కొంతకాలం, నాన్ అలైన్మెంట్ అన్నారు. నిజానికి అవి గనక ఆ ప్రపంచంలో అన్ని దేశాలు గనక అవలంబిస్తే వాటంత ఉదాత్తమైన. రైట్ శేషాద్రిరావు గారు, మనం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మా విష్ణువర్ధన్ గారి దగ్గరికి వెళ్లే ముందర ఒకసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం మాట్లాడాడో అది కూడా చూద్దామండి. విష్ణువర్ధన్ గారి దగ్గరికి వెళ్లే ముందర షహబాజ్ షరీఫ్ గారు देता है, ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने शेरों और शाहीनों पर वालेहाना मोहब्बत के फूल बरसाए। पूरी कौम अफवाज पाकिस्तान के साथ सीसा पिलाई हुई दीवार बनकर खड़ी है। आप पाकिस्तान की फतह के लिए तहज्जुद के वक्त सजदा रेज रहे। आपने दिन रात दुआएं की और जिसके नतीजे में अल्लाह ताला ने अपनी कमाल मेहरबानी से आपको शानदार फतह से नवाजा है। जेब देता ఆయన ఏమంటాడంటే, వీ హ్యావ్ వన్ ద వార్. ఐ థ్యాంక్ మిస్టర్ ఆసిమ్ మునీర్, ఆర్మీ చీఫ్ విష్ణువర్ధన్ గారు. అంటే ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ ఈయన చదువుతాడు అంతే కదా. ఇప్పుడు
అంటే మీరు నాకు ధన్యవాదాలు తెలియజేసినట్టు నేను రాసిస్తున్నాను స్క్రిప్ట్, అది మీరు వచ్చి చదవండి అని చెప్తాను. అంతే, అంతకుమించి ఇప్పుడు వీళ్ళ వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వమంటే అడ్మిట్ అవటమే, వీళ్ళకి ఫలానా రోగం ఉందంటే ఓహో ఆ రోగం ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి వెళ్ళి అక్కడ తీసుకోవటమే. కంప్లీట్ ఆర్మీ గుప్పెట్లో పెట్టుకున్నాడు. రెండోది ఏంటంటే ది ఇన్పుట్స్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ఇస్లామాబాద్ ఏంటంటే సివిల్ వార్ ఒకవైపు నుంచి మొదలైంది. బెలూచిస్తాన్ ఆల్మోస్ట్ ఇట్ హాస్ డిస్అసోసియేటెడ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ పాకిస్తాన్. వాళ్ళు క్వెట్టాని స్వాధీనం చేసేసుకున్నారు అక్కడ వాళ్ళ రాజధాని బెలూచీలు. అండ్ మిగిలిన చోట్ల ఖైబర్ పఖ్తుంక్వా ఎప్పుడు కూడా మానసికంగా పాకిస్తాన్తో కలిసి లేదు, ఆఫ్ఘన్తోటే కలిసి ఉంది. ఉన్న 2 ప్రావిన్సులు